హాయ్. నేను ఏదైనా ఫ్రాంక్గా చెప్తాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్కు ఇప్పటిదాకా ఏ అమ్మాయికి చెప్పలేదు, మా శ్రీగారి మీద తోటి. మధ్యలో వాడెవడు? వాడు వీడు కాదు, నాకు అన్నీ వాడే. నీకు కూడా నా మీద సేమ్ ఒపీనియన్ ఉంటే, ఫీలింగ్స్ ఉంటే ఫ్రాంక్గా చేస్తాను చెప్పవా? yes, I love you too. సో మన హర్డల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. So, what next? నాకైతే చాలా చేసేయాలని ఉంది. నేను ఫ్రెష్ అప్ వచ్చేస్తా, ఇంకా ఊరు మీద పడి ప్రేమించేసుకుందాం. అసలు విషయం మర్చిపోయాను, నా పేరు. పేరుతో పనే ఉంది, నేను ప్రేమించింది నీ పేరుని కాదు, నిన్ను. ఆహా, నీ అంకమ్మ పోనీ నీ పేరైనా చెప్పు. నువ్వన్నదే యంకమ్మ, మా అమ్మమ్మ పేరు. ఏ బాలేదా? సూపర్. సాయంత్రం డిన్నర్కి వెళ్దామా? డిన్నర్ ఏంటి, పబ్కి వెళ్దాం. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం? వై ప్రాబ్లం? నో ప్రాబ్లం. శనివారం గుడికి వెళ్ళేవాడిని భక్తుడు అంటారు, పబ్కి వెళ్ళేవాడిని నాలా ప్రేమికుడు అంటారు. ఐఎమ్ రెడీ. యు నాటీ. బాగా నాటు. ఏంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఈ రోజుల్లో ఫేస్ అడ్రస్ తెలియకుండా ట్రైన్ టికెట్లు ఇవ్వట్లేదు, అలాంటిది అతని గురించి ఏం తెలియకుండా లవ్ ఏంటి? అదే మరి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. థ్యాంక్ యూ. 2 coke. జోకా? టెకీలా? Coke cancel, 2 tequila. బాబాయ్ అంత ఇలాగేసావేంటి? బాగా అలవాటు అయిపోయినట్టు. నో, రోజుకొక్కసారి. ఓరు బాబాయ్, నీ జోకులు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అయ్యి బాబాయ్, ఓరు రోజుకి ఒకసారి. షీస్ సో ఫనీ. ఇంత చెత్త జోక్ కూడా ఎంజాయ్ చేస్తున్నావంటే నా మీద చాలా లవ్ ఉంది. ఏం డౌటా? చెక్ చేసుకుంటావా? చెక్ చేసుకుంటా చెప్పు. వీడు ఒకడు 1 minute, ఇంకో డగ్గి లేచే తాగేస్తుంది. ఓకే సార్. ఎరా Wait, Hey! నాకు జ్యూస్ అతనికి టెకీలా భలే మ్యాచ్ చేసావు. ప్లీజ్ కంటిన్యూ. ఓకే మేడం. ఒక అమ్మాయి పడాలంటే బార్లో బీర్ తాగినంత ఈజీ కాదు, 7 సముద్రాల నీళ్లు తాగినంత కష్టం అని ప్రూవ్ చేస్తా. ఇంకోసారి లవ్ అన్నా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నా వణుకు పుట్టాలి. మన ప్లాన్ ప్రకారం నేను ఫోన్ చేసిన వెంటనే మీరంతా వచ్చేసేయండి. సూపర్. అందరం కలిసి గురుణ్ణి ఎరగ తీద్దాం. ఓకే. ఓకే. పాపకి యాపిల్ జ్యూస్, బాబుకి టకీలా. Lip to lip. Yup. Chop. What a romantic feeling. What a romantic feeling. Oh. Missed me? కొంచెం. He's finished. Yeah, you're right. Cheers. ఏ బాబు ఏంటో స్పీడు? భయం వేసేస్తుంది చూస్తుంటే. టెక్లే తప్పని పడిపోయింది ఏంటి? ఎంకమ్మా, ఓ నీ ఎంకమ్మా, లే 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 లే. ఊరు బాబోయ్, ఏ షూట్ ఏంటో బరువుగానే ఉన్నావు. అయ్యి బాబు బాగా ఎక్కేసింది. అడ్రస్ చెప్తావు తల్లి? నీ రూమ్కి నా వెళ్దాం. రూమ్కి వెళ్తే సేఫ్టీ కాదు. ఏ నా మీద నమ్మకం లేదా? నా మీద నాకు నమ్మకం లేదు తల్లి. ఎక్కువ అడిగితే మెల్లిగా కూర్చో. పోనేవా? అయ్యో అమ్మా, ఊరి. ఏంటి డ్రెస్ మారిపోయింది? గుడ్ మార్నింగ్. ఎవరు మార్చారు? నేనే, ఇంకెవరు మారుస్తారు? ఎంత ధైర్యం ఉంటే డ్రెస్ మారుస్తావు? ఇక్కడ మ్యాటర్ ధైర్యం కాదు, సిచ్యువేషన్ డిమాండ్స్. నా పర్మిషన్ లేకుండా అసలు నువ్వు రూమ్ కి తీసుకెళ్ళమంది ఎవరు? నువ్వు. అంటే పర్మిషన్ ఇచ్చినట్టేగా. ఏటా చూపు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ప్రేమలో పడ్డ ఒక అమ్మాయి రాత్రి నీ రూమ్ కి తీసుకెళ్ళమంటే కూడా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడతావా? మామూలుగా కాదు. మన ఇద్దరు ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? ఐ రెస్పెక్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, యు నో. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించి ఆ తర్వాత క్యారెక్టర్ మంచిది కాదని తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నీకు బుద్ధి చెప్పాలని నేను ఇలా యాక్ట్ చేశా. నీలో ఇంత గొప్ప నటి దాగుందా? నీ మీద నా ప్రేమ రెట్టిపోయింది తెలుసా నీకు? అమ్మో, సౌండ్ పొల్యూషన్. I hate you. నిన్ను చంపేయాలి. నిన్ను చంపేయాలి. మళ్ళీ పడిపోయింది. అప్పుడు తాగి పడిపోయింది, ఇప్పుడు వాగి పడిపోయింది.
రండి డాక్టర్ గారు రండి. చూడండి బాబు కొంచెం. హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గలేదు, మందు ఎక్కువైంది కదా. ఎక్కువ అవడం వల్ల కాదు డాక్టర్, అలవాటు లేక. డ్రెస్ మార్చాలి, మీరు కాస్త. ఓ ప్లీజ్ క్యారీ ఆన్. ఏంటి బాబు, ఒక అమ్మాయి తాగి రూమ్కి తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి తీసుకొచ్చి లేడీస్ని ఇన్సల్ట్ చేస్తావా? అసలు లేడీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా? మేము ఇప్పుడిప్పుడే వంటింటి నుంచి అలా పబ్లకు వెళ్తున్నాం, మళ్ళీ మమ్మల్ని వంటింటికి పరిమితం చేస్తారా? అయినా లోపల అమ్మాయి అంత గొంతేసుకుని ఖర్చు చేస్తూ ఉంటే సౌండ్ లేకుండా అలా నిలబడ్డావే? అందంగా లేదని అమ్మని, కోపంగా ఉండడం నాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా? ఏ లింక్ అవ్వలేదా? సింక్ అవ్వలేదు అంటే ఆల్రెడీ ఎవడో వాడాడు, బాగుందని నేను మళ్ళీ వాడాను అంతే. దా పని చూసుకోపో. సర్లే. వంటింటి నుంచి పబ్బులకి వచ్చారంట. పబ్బులకి వచ్చే కదా కొంపలు ముంచేస్తున్నారు. తనేంటో చూపిస్తానంది, ఇప్పుడు వాడేం చూసేస్తున్నాడో. ఏవోనే ఏంటి ఇంకా ఫోనే రాలేదే? ఏమైంది? మీ దగ్గర నుంచి కాల్ లేదు, మేము చేస్తే రెస్పాన్స్ లేదు. ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? తను రెస్ట్ తీసుకుంటుంది, మీరు అడ్రస్ చెప్తే నేనే తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీకు బుద్ధి చెప్పాలని మేమే బుక్ అయ్యాం. సారీ. యాక్చువల్లీ మేము హార్స్లీ హిల్స్ లో రెసిడెన్షియల్ కాలేజ్ తరపున ఇక్కడికి ఒక టోర్నమెంట్ సెలెక్షన్స్ కి వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, Thanks a lot. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అరే శ్రీ, లుకింగ్ గ్రేట్. నీకోసమేరా వెయిటింగ్. ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ? నీ అవ్వా ఏదో జరిగింది. ఏంట్రా విషయం? అబ్బో అదో లాంగ్ స్టోరీ లేరా. లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా? మిక్స్డ్ స్టోరీ లేరా. సరే గానీ ఎప్పుడు లేని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసావేంట్రా? మా చెల్లాయిని పరిచయం చేద్దామని. ఓ ఎవర్రా? అదేరా, రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ వస్తుంది కదా, ఆ బ్లూ ట్రాక్స్. మేఘ్నా, ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నావా? బ్లూ అంట. నీ ముక్కు పడకరా, ఇప్పుడు బాగా ఉంటుంది. వెళ్ళు. పంటోడా. ఒరే శ్రీ, తర్వాత కలుద్దాం లేరా. ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఏంట్రా? ఆగు. ఏంటే పోయిందా? మనకెందుకులే. సరే సరే, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య, వీడి సుక్కు. హాయ్. ఇన్నాళ్ళు నువ్వు హార్స్లీ హిల్స్ లో, వీడి గాయత్రి హిల్స్ లో ఉండబట్టే పరిచయం కుదరలేదు. ఏంటి ఆ చూపు? అలా చూడాల్సింది నేను కలవడానికి కూడా లేకుండా 2 days ప్రాక్టీస్ అన్నావే, ఫైనల్ రిజల్ట్ ఇదేనా? ఒరే శ్రీ, అనవసరంగా సీరియస్ అవుతున్నారా? లేకపోతే ఏంట్రా? నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండే. ఒకసారి ఇట్రా. ఎక్కడికి రా? 2 రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే, మీ చెల్లికి ప్రపోజ్ చేసి పెంటే చేసాను రా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మామూలు టెక్కి కాదు. సారీ రా. ఏంటి? పరిస్థితి ఏంటి? ఇలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? చెడిపోతావు. అర్జెంట్ గా కట్ చేసేయనా? చా, నేను చెడిపోతానా? వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? రే, ఇదేమంటుందో తెలుసా? ఏంటండి? నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలంట. చేసేనా? చేసారా బాబు, ఏం పర్వాలేదు. నోర్మి ఎదవా, ఇదేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందిరా. నేను క్లియర్ చేస్తానుండు. నువ్వే క్లియర్ చేయట్లేదురా బాబు. నీ చెల్లి కొట్టన్నావు కానీ నువ్వు రా. రేయ్, నా మాట వినరా? రేయ్. దీన్ని నవ్వు ఎప్పుడు చూస్తాం? ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట? శ్రీరామ్ ఎలా ఉన్నాడు? నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు. అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ నీలాంటి వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. అదేంటండి అంత మాట అనేసారు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు చూసినా ఆ పనికి మాలిన జిమ్ లో కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు, అంతేగాని నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యేది లేదా? అవుతాంలేండి మెల్లిగా. ఏంటి అయ్యేది? శ్రీరాముని చూడు, నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు, ఇంటి బాధ్యత తీసుకున్నాడు, పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు, చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన్న చేస్తున్నాడు. ఆడిని చూసేనా బుద్ధి తెచ్చుకోరా. బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగలేద్దులేండి, అప్పుడు చూద్దాం. ఆ నువ్వు లైఫ్ లో మారవరా. మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలరా. అలాగే అయితే మాకు గొప్ప లక్ష్యం ఉంది. ఏంటో అది? ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం. నీ ఓ మూర్తి గారు, మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడు పంపిన గిఫ్ట్లు ఇస్తాను. ఇది మీకు. పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పార్లరే పంపించాడు. ఇది చిన్నదానికి. ఏంటా మాడు మొఖం, కొంచెం నవ్వు. నీకు కూడా పంపించాడు. ఇదిగో తీసుకో, కొంచెం నవ్వే. అవును, ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా, ఈ లోపల ఇవన్నీ నీకిచ్చి పంపడం ఎందుకురా? అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి, కొన్ని నా చేతి పంపించాడు అంతే. అన్నయ్య. ఎవడి రుబ్రోలు? మా కాశీ బాబాయ్ తమ్ముడు, చాలా కళగా అందంగా ఉన్నాడు. ద బిజినెస్ మ్యాన్.
షేర్స్ లో 10 lakhs, రియల్ ఎస్టేట్ లో 50 lakhs, ఫుడ్ ఇండస్ట్రీలో 20 lakhs. ఏంటి వచ్చాయా కాదు అన్ని పోయాయి కానీ అవి తిరిగి సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు. అవును నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదే. ఓరి డుంబుని షార్ప్నెస్ తగలయ్యా రైట్. ఎలా చూస్తావురా డుంబు? వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు. మేఘనేమో హాస్టల్స్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఓకేనా? ఓకే ఏదో అర్థం. అన్నయ్య అన్నయ్య తగ్గుతున్నాడు. ఎక్కడ తెచ్చావే? అన్నయ్య తగ్గుతున్నాడు. త్వరగా రాలే. పిల్లోడు ఏమైంది? ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసిన ఆ పేషెంట్స్ టెస్ట్ చేయకండి. ఎంత గొప్ప మాట చెప్పారండి. కసగారు ఎలాగండి నువ్వురా. ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి అవ్వలేదు. అన్నయ్య తగ్గుతున్నాడు. తగ్గిపోతే పర్వాలేదు. శిరీష, శ్రీరామ్ మనకు పనప్ చెప్పాడు. సూర్యాపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకుని ఈమెయిల్ రే రే వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటావేట్రా? మేఘనాన్ని తీసుకెళ్ళి. నేనెళ్ళు. నేను తీసుకెళ్ళను. అబ్బా ఎప్పుడు గొడవ పడ్డావేనా? వెళ్ళిరామ్మా, అన్నయ్య పని కదా. ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. పోనీ రేపు వెళ్దాం. ఆ, ఇదిగో మేఘనా, రేపు రెడీగా ఉండు. ఆగా. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావేంటి? మేధావా? ఎస్. డౌటా? ఏంటి మీరా? యా. సరే, మీకు ప్రశ్న వేస్తాను, ఆ. చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ ఇది వెళ్ళిపోయాడేంటి? ఎప్పుడు వెళ్ళిపోయాడు? యావండి ఏంటి? ఇవాళ మన పెళ్లి పండగ కదా. ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి, పండుకోవే. అవును, నా కాళ్ళు ఎలా ఉన్నాయి? సన్నగా ఉన్నాయి. సరిగ్గా చూసి చెప్పు. తిన్నగా ఉన్నాయి. నోట్ చేసుకో. యావండి ఏంటే మళ్ళీ? టైం 12 అవుతుందండి. 12 అయిందా? ఇంకో గంట ఆగితే 1 గంట అవుద్ది, తర్వాత 2 అవుద్ది. పండుకో. కాళ్ళు ఎలా ఉన్నాయి? చాపున్నాయి. వెరీ గుడ్. నోట్ చేసుకో. నిన్న నా కాళ్ళు ఎలా ఉన్నాయి? మీ అక్కేదిరా డుంబు? మక్క సంగతి తర్వాత. అవును మా నాన్నతో ఛాలెంజ్ చేసావు కదా, మా నాన్నతో సవాల్ చేస్తే శివాలెత్తిపోతాడు. నువ్వు చెప్పేది అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఈడతారా? కూల్ కసే. ఇప్పుడు చూడ నాన్న ఎబిలిటీని నానా. నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకి లెఫ్ట్ లెగ్ ఎత్తే, 11 గంటల 45 నిమిషాలకి రైట్ లెగ్ ఎత్తే, తెల్లవారుజామున